హలో అండి. నమస్తే. నేను మీ ప్రియ. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. వీడియోని ఫస్ట్ టైమ్ చూస్తున్నట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ సింబల్ కొట్టడం అస్సలు మర్చిపోవద్దు. ఈరోజు వీడియోలో పచ్చి రొయ్యలు, పచ్చెనగపప్పు కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో పూర్తి ప్రాసెస్ అయితే చూపిస్తాను. చూసేయండి. మనం ఎప్పుడు పచ్చి రొయ్యల కర్రీ ప్రిపేర్ చేసుకున్నా డిఫరెంట్‌గా ట్రై చేస్తూ ఉంటాం కదా! దాంట్లో ఈ పచ్చి రొయ్యలు, పచ్చెనగపప్పు అనేది చాలా స్పెషల్ కర్రీ అనే చెప్పాలి. చికెన్, మటన్‌లో పచ్చెనపప్పు వేసి కర్రీ ప్రిపేర్ చేస్తే ఏ టేస్ట్ వస్తుందో దానికి ఫుల్ డిఫరెంట్ టేస్ట్ అయితే ఉంటుందండి. అందుకని ఒకసారి డెఫినెట్‌గా ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బావుంటుంది. ఇప్పుడైతే ప్రాసెస్‌లోకి వెళ్ళిపోదాం. కర్రీ ప్రిపేర్ చేసుకోవడానికి మనకు మెయిన్‌గా కావాల్సిన ఇంగ్రీడియెంట్స్ ఏంటో ఇప్పుడు మనం చూసేద్దాం. నేనిక్కడ కేజీ రొయ్యలు తీసుకున్నానండి. వాటిని పైన పొట్టు తీసేసి బ్లాక్ కలర్‌లో ఉన్న వేస్ట్ పార్ట్‌ని మొత్తం కూడా తీసేసి కొంచెం ఉప్పు, పసుపు వేసి నీట్‌గా వాష్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు కర్రీ ప్రిపేర్ చేయడానికి 2 రెబ్బల కరివేపాకు, ముందుగా ఒక గంట ముందు నానబెట్టుకున్న పచ్చెనగపప్పు, 3 లవంగాయలు, కొంచెం దాల్చిన చెక్క, బిర్యానీ ఆకులు 2, సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి 3, 2 మీడియం సైజ్ ఉల్లిపాయలని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టుకొని దానిలో ఒక 4 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఏ నాన్ వెజ్ కర్రీ అయినా కొంచెం ఆయిల్ ఎక్కువ ఉంటేనే టేస్ట్ బాగుంటుందండి. ఆయిల్ వేడైన తర్వాత ముందుగా లవంగాయలు, దాల్చిన చెక్క, బిర్యానీ ఆకులు వేసుకోవాలి. తర్వాత కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకు కొంచెం చిటపటలాడిన తర్వాత మనం సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకోవాలండి. తర్వాత సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి. ఇప్పుడు అన్నీ కలిసేలాగా ఒకసారి గరిటెతో కలుపుకోవాలి. ఆనియన్, పచ్చిమిర్చి ఫాస్ట్‌గా ఫ్రై అవ్వాలి అంటే ఒక హాఫ్ స్పూన్ పసుపు, కొంచెం కల్లుప్పు వేసి మొత్తం కలిపేసి ఒక 5 మినిట్స్ ఫ్లేమ్‌ని సిమ్‌లో పెట్టేసి మూత పెట్టి ఉంచేస్తే ఆనియన్స్ అన్నీ చక్కగా మగ్గిపోతాయండి. చూసారా? ఒక 5 మినిట్స్ తర్వాత ఆనియన్స్ అన్నీ చక్కగా మగ్గిపోయినాయి కదా! గోల్డెన్ బ్రౌన్ కలర్‌లో ఎంత చక్కగా ఫ్రై అయినాయో. ఆనియన్స్‌ని సిమ్‌లో పెట్టేసి అలా వదిలేయకూడదండి. ఎందుకంటే అలా వదిలేసేసి ఉంచేస్తే గనక మొత్తం మాడిపోతాయన్నమాట. అందుకని మధ్య మధ్యలో ఒకసారి అలా కలుపుతూ ఉండాలి. చూడండి చక్కగా ఫ్రై అయిపోయినాయి కదా! గోల్డెన్ కలర్‌లోకైతే వచ్చేసినాయి. ఇప్పుడు దీనిలో పచ్చెనపప్పు యాడ్ చేసుకోవాలండి. నేను చూపిస్తున్నాను కదా గిన్నె, ఈ గిన్నెతోటి ఒక 1 ½ కప్పు పచ్చెనపప్పు తీసుకొని ఒక గంట ముందు నానబెట్టి పెట్టుకున్నాను. ఇప్పుడు ఉల్లిపాయల్లో ముందుగా నానబెట్టిన పచ్చెనపప్పు కూడా యాడ్ చేసి ఒకసారి మొత్తం కలిపేసుకొని మూత పెట్టుకోవాలి. ఒక్కొక్కసారి ఏం చేస్తామంటే పచ్చెనపప్పు నానబెట్టిన తర్వాత కుక్కర్‌లో ఒక విజిల్ వచ్చేంత వరకు ఉడికించుకుని తర్వాత యాడ్ చేసుకుంటాం. కానీ నేను డైరెక్ట్‌గా ఆయిల్‌లోనే ఫ్రై చేస్తున్నానండి. పచ్చెనపప్పు కూడా ఆయిల్‌లో మగ్గిన తర్వాత ఒకసారి మూత తీసేసి మొత్తం ఒకసారి కలుపుకోవాలి. ఎందుకంటే అడుగు పట్టకుండా ఉంటుంది. ఇలా చేసి తర్వాత దానిలో మనం ఆల్రెడీ వాష్ చేసి పెట్టుకున్న పచ్చి రొయ్యలను కూడా యాడ్ చేసుకోవాలి. పచ్చి రొయ్యలను కూడా యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి మొత్తం కలిపేసి ఈవెన్‌గా స్ప్రెడ్ అయ్యేలాగా, ఎందుకంటే మనం ఆనియన్, పచ్చిమిర్చి, పచ్చెనపప్పు అన్నీ వేసాం కదా! అన్నీ ఒకసారి కలిసేలాగా కలిపేసి మూత పెట్టుకోవాలి. మూత పెట్టిన తర్వాత ఫ్లేమ్‌ని సిమ్‌లో కొంచెం సేపు అలా ఉంచేస్తే దానిలో ఉన్న వేస్ట్ వాటర్ మొత్తం పైకి వచ్చేస్తుందండి. చూస్తున్నారు కదా! కొంచెం కొంచెంగా ఎలా వాటర్ అయితే పైకి వస్తుందో. ఇప్పుడు ఒకసారి మూత తీసి మళ్ళీ కలిపేసుకొని ఒకసారి మళ్ళీ మూత పెట్టేసేయండి. ఈసారి వాటర్ అయితే ఎక్కువగా వస్తాయి. రొయ్యల్లో వాటర్ కంటెంట్ కొంచెం ఎక్కువ ఉంటుందండి. అందుకని కొంచెం వాటర్ ఎక్కువగానే వస్తాయన్నమాట. ఈ నీసు వాటర్ అంతా మొత్తం ఎగిరిపోయేంత వరకు మధ్య మధ్యలో కలుపుతూ అయితే ఉండాలి. ఇలా కలుపుతూ ఉంటే అడుగంటకుండా ఉంటుంది. అండ్ వాటర్ కూడా మొత్తం ఎగిరిపోతుంది. వాటర్ మొత్తం ఎగిరిపోయిన తర్వాత మనం ఏసిన ఆయిల్ చక్కగా పైకి తేలుతూ ఉంటుందండి. అప్పుడు ఒకసారి మళ్ళీ మనం నిదానంగా ఒకసారి కలుపుకోవాలి. వాటర్ మొత్తం ఎగిరిపోయిన తర్వాత ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి, అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేలాగా మొత్తం కలుపుకోవాలండి. పచ్చివాసన పోయిన తర్వాత ఒక స్పూన్ కారం యాడ్ చేసుకోవాలండి. కారం ఎప్పుడైనా మీ టేస్ట్‌ని బట్టి యాడ్ చేసుకోండి. ఎందుకంటే కొంతమంది ఎక్కువగా తింటారు, కొంతమంది తక్కువగా తింటారు కాబట్టి మీరు ఎంత ఘాటైతే తినగలరో దాన్ని బట్టి కారాన్ని అయితే యాడ్ చేసుకొని ఒకసారి మొత్తం కలిపేసుకోవాలి. కలుపుకున్న తర్వాత ఒక గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోవాలండి. వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత మొత్తం ఒకసారి కలుపుకొని మళ్ళీ ఒకసారి మూత పెట్టి ఫ్లేమ్‌ని మీడియం టు హై ఫ్లేమ్‌లో పెట్టుకొని ఒక 5-10 మినిట్స్ వరకు వెయిట్ చేయాలండి. ఇప్పుడు చూడండి మనం వేసిన వాటర్ మొత్తం ఎగిరిపోయి మనం వేసుకున్న ఆయిల్ మాత్రం పైకి తేలుతూ అలా బబుల్స్‌లా వస్తుంది. అంటే కర్రీ దగ్గర పడిపోయింది అని అర్థం. ఇప్పుడు ఉప్పు సరిపోయిందో లేదో చూసుకొని సరిపోకపోతే కొంచెం ఉప్పును కూడా యాడ్ చేసుకోండి.
ఉప్పు కూడా వేసిన తర్వాత కర్రీని మొత్తం ఒకసారి కలుపుకొని దానిలో ఒక హాఫ్ స్పూన్ ధనియాల పౌడర్, ఒక హాఫ్ స్పూన్ గరం మసాలా పౌడర్, ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర పౌడర్ కూడా వేసుకొని మొత్తం కలుపుకోవాలి. అన్నీ కలిపిన తర్వాత ఫైనల్‌గా కర్రీ మొత్తం దగ్గరికి వచ్చిన తర్వాత కొంచెం కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే కర్రీ అయితే రెడీ అయిపోతుందండి. చూసారు కదా! ఎంతో టేస్టీగా ఉండే పచ్చిరొయ్యలు, పచ్చెనపప్పు కర్రీ అయితే రెడీ అయిపోయింది. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం లాస్య ప్రజ్ఞ వ్లాగ్స్ త్రివిలేజ్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.